ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయం లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం లేదని కౌడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు వెల్మకర్న మాజీ సర్పంచ్ రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ధర్నా చేశారు. కౌడిపల్లి మండలం వెల్మకర్నె గ్రామ చివార్లో ఉన్న 447 సర్వే నంబర్లో ఒకే కుటుంబానికి ఒకే సర్వే నంబర్లో 3 సార్లు పంచనామా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. స్థానిక తహసీల్దార్ స్పందించి చర్యలు తీసుకుని వెల్మకర్నె గ్రామ చివారు ప్రభుత్వ భూమిని కాపాడాలని ఈ సందర్భంగా రాజేందర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ ఆంజనేయులు వారికి నచ్చజెప్పి తప్పకుండా స్థలానికి వెళ్లి ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలకు విరుద్ధంగా అసైన్ భూమి పట్టా పొందినట్లయితే పై అధికారులకు నివేదిక సమర్పిస్తారని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమింపజేశారు. సుమారు 150 చెట్ల మొక్కలు తొలగించారు ఏర్లతో సహా. ఇది మెయిన్ పిఎస్ వాళ్ళు ఏమంటారంటే రెవెన్యూ వాళ్ళు మాకు రిటర్న్లు ఇవ్వాలంటారు, ఫారెస్ట్ వాళ్ళు అంటారు అది రెవెన్యూ వాళ్ళు చూస్తారు. 150 దాకా ఉంటుంది సార్ చిన్న పెద్దకి. దీన్ని పంచనామా చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పిఎస్లో మేము రిటర్న్ కాంపిటీషన్ తీసుకోలేదు, రెవెన్యూ వాళ్ళే. కౌడిపల్లి మండలం వెల్మకర్నె రెవెన్యూ పరిధిలోని 447 సర్వే నంబర్ భూమిలో కౌడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్ గతంలో 1986లో ఎకరా 20 గుంటలు వాళ్ళ నాన్న పేరు మీద అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1991లో మరి ఒక ఎకరా గుంట అదే సర్వే నంబర్లో అదే కుటుంబానికి పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2009లో అదే మోతిలాల్ గారికి ఎకరా అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. అతను కాస్ట్లో 20 గుంటలు కూడా లేడు. అతనికి 2009 వరకు వచ్చేసరికి 3 ఎకరాల 20 గుంటలు అయింది. ఆయన వెల్మకర్నె గ్రామానికి చెందిన వ్యక్తి కానే కాదు, అలాంటి వ్యక్తికి మా ఊరు కాకుండా కానీ 3 ఎకరాల 20 గుంటల భూమి ఈరోజు రికార్డుకి ఎక్కింది. కాబట్టి అతను ఇంత రోడ్డు పడుతున్న చెట్లను కొమ్మలను జేసీబీలతోటి తొలగిస్తూ ఆక్రమిస్తున్నాడు. అట్టి విషయాన్ని మా గ్రామ ప్రజలు గుర్తించి అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట ఇవ్వడం ఏం జరిగిందంటే దాని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని మా ఏరియాలో కౌడిపల్లి మండలంలో డిగ్రీ కాలేజే లేదు. డిగ్రీ కాలేజ్ చింతకుంటలో వెళ్ళి చదువుతున్నారు. కౌడిపల్లి మండలంలో ప్లేస్ లేక ఇక్కడ సాంక్షన్ కూడా లేదు. కాబట్టి ఈ స్థలంలో ఒక డిగ్రీ కాలేజ్కి కేటాయించాలి. మిగతా ప్లేస్ను మా గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.